జై శ్రీరామ్. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. జై శ్రీరామ్. మన శ్రీరమ్యం ప్రేక్షకులకు శుభాశీస్సులు. భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. భీష్మ ఏకాదశి వైభవాన్ని తెలుసుకుందాం. ఏకాదశి అంటే పరమ పవిత్రమైనటువంటి రోజు. హరివాసరం అని పేరు ఏకాదశికి. విష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు ఏకాదశి. నెలకి శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. అంటే నెలకు 2 ఏకాదశులు వస్తాయి. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో భీష్మ ఏకాదశి ఒకటి. చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు ఇది. కానీ భీష్మ ఏకాదశి అని అందరూ అంటున్నారు, కానీ ఆ రోజు భీష్ముడు పుట్టినరోజా లేకపోతే భీష్ముడు ఈ దేహాన్ని చాలించినటువంటి రోజా అని అనుకోవచ్చు. వాస్తవముగా భీష్ముడు పుట్టినరోజు కాదు, భీష్ముడు ఈ దేహాన్ని వదిలిన రోజు కాదు. భీష్ముడు తన దేహాన్ని అష్టమి రోజు, మాఘమాసంలో వచ్చే అష్టమి రోజు భీష్ముడు తన దేహాన్ని వదిలాడు. అంటే ఆయన అష్టవసువుల్లో చివరివాడు. దేహాన్ని వదలటం అంటే తన ఆత్మను మళ్ళా అష్టవసువుల్లోకే చేర్చి మళ్ళీ వసువైనాడు. అతను చాలా భక్తిపరాయణుడు, భగవద్భక్తిపరాయణుడు. అతన్ని కులవృద్ధుడు, శీలవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అంటారు. కులవృద్ధుడు అంటే వాళ్ళ వంశములో అందరిలో కల్లా పెద్దవాడు. అలాగే వయోవృద్ధుడు, వయసులో కూడా పెద్దవాడు. జ్ఞానవృద్ధుడు అన్నాడు. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము అద్భుతమైన జ్ఞానం. జ్ఞానం అంటే తెలివితేటలనే కాదు, ఏది మానవుడికి అవసరమో, ఏది మానవుణ్ణి మోక్షానికి పంపిస్తుందో అలాంటి జ్ఞానము కలిగినటువంటి వాడు భీష్మ పితామహుడు. ఐహిక సుఖాల కన్నా ఆముష్మిక సుఖాలే ప్రధానమని భావించేవాడు భీష్మ పితామహుడు. సాక్షాత్ ఆ నారాయణుడే శ్రీకృష్ణుడుగా ఈ లోకములో అవతరించాడు అని తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుని గొప్పవాడిగా అందరూ గుర్తించారు, కానీ భీష్మ పితామహుడు సాక్షాత్ నారాయణుడే కృష్ణుడుగా అవతరించాడని తెలుసుకున్నాడు. అందుకే యుద్ధరంగములో ఆయన కృష్ణుడి చేతిలో మరణించాలని కోరుకున్నాడు. కృష్ణుడేమన్నాడు? నేను యుద్ధములో చక్రము పట్టను, ఏ ఆయుధము పట్టను, యుద్ధము చేయను అన్నాడు. కానీ భీష్ముడు భక్తుడు కదా, తన చేత చక్రం పట్టించాలనుకున్నాడు. ఎప్పుడైతే పరంపరలుగా తన బాణాలను అర్జునుడి మీద గుప్పించగా అర్జునుడికి శర పరంపరలు తగిలి దేహమంతా కూడా, అర్జునుడి దేహమంతా కూడా రక్తసిక్తమవుతుంది. అది చూసి కృష్ణుడు భరించలేక ఒక్కసారి రథం మీద నుంచి కిందకి దూకి అక్కడ విరిగి ఉన్నటువంటి ఒక బండి చక్రాన్ని తీసుకొని, రథ చక్రాన్ని తీసుకొని ఒక్కసారి దూకాడట భీష్ముడి మీదకి. దూకేటప్పటికి భీష్ముడు తల ఎత్తి కృష్ణుడిని చూస్తే అప్పుడు ఆయన ఎలా కనిపించాడయ్యా అంటే ఆ చేతిలో బండి చక్రంలా కనిపించలేదుట, సుదర్శన చక్రములాగా. కోటి సూర్య సమప్రభలతో వెలుగుతుంది సుదర్శన చక్రం అంటారు. ఆ సుదర్శన చక్రం తీసుకుని తన మీదకి దూకినట్లు అనిపించింది. ఆహా, ఏమీ నా భాగ్యం, ఆయన చేతిలో నా మరణం ఇక మోక్షమే కదా అనుకున్నాడు భీష్ముడు. కుప్పించి ఎగిసిన కుండలముల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా. ఎప్పుడైతే అలా కుప్పించి ఎగిరాడో ఆ కృష్ణుడి యొక్క చెవులకున్నటువంటి కుండలాల కాంతిట ఆకాశమంతా నిండిపోయిందిట. గగన భాగం బెల్లగప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరములోని జగము వేలున జగతి కదలా. ఎప్పుడైతే అలా దూకాడో అతని కడుపులో, కృష్ణుడి కడుపులో నారాయణుడు కదా, అండపిండ బ్రహ్మాండాలు 7 14 భువన భాండాలు కూడా అతని కుక్షిలో ఉన్నాయి. కడుపు నిండా నీళ్లు దాగి పరిగెత్తుతుంటే మన కడుపులో నీళ్లు ఎలా అయితే కదులుతుంటాయో అలాగే 14 భువన భాండాలు తన కుక్షిలో ఉన్నందున ఎగిరి దూకేటప్పటికి ఆ భువన భాండాలు కూడా ఆయనతో దూకినట్లు అనిపించింది ఆయనకి.
పైనున్న పచ్చని పటముజార, ఆయన దేహం మీద ఉన్నటువంటి వస్త్రం జారుతూ కనిపించిందిట. ఆ కృష్ణుణ్ణి ఆ రూపంతో చూసేటప్పటికి నేడు నిన్ను చంపేదా అన్నట్ట. భీష్మ, ఈరోజు నేను నిన్ను చంపుతున్నా అన్నట్ట. ఇంకంతకన్నా కావాల్సిందేముంది? ఈ క్షణాన ఆ యుద్ధరంగములో తన మీదకి సంహరించటానికి దూకినటువంటి ఆ భీష్మ పితామహుడిని చూసేటప్పటికి భీష్ముడికి కృష్ణుడు తనని సంహరిస్తాను అని ఒక్కసారి దూకినటువంటి ఆ కృష్ణ పరమాత్మను చూస్తే కలిగిన ఆనందము అంతా ఇంత కాదు. రా అన్నట్లుగా ఎదురు చూశాట. ఆ తర్వాత అర్జునుడు పక్కకి తీసుకెళ్ళటం వేరే సంగతి అనుకోండి. అయితే భీష్ముడు కృష్ణుణ్ణి పరమాత్మగా భావించాడనుకోవటానికి ఇది ఒక నిదర్శనం. భీష్ముడు పరమ భాగవతోత్తముడు. సర్వకాలాల్లో కూడా ఆ భగవంతుని నారాయణ స్మరణ చేసేటువంటి వాడు. ఆయన కోసం ఎదురు చూసేవాడు, ఆయన దర్శన భాగ్యం కోసం ఎదురు చూసేవాడు. అలాంటి భాగవతోత్తముడి మాట కోసం కృష్ణుడు భగవంతుడు కూడా తన మాటను తప్పి రథం మీద నుంచి దూకాడు భీష్ముడి కోసం. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? భగవంతుడు భక్తుడి కోసం, భక్తుడికే ప్రాధాన్యత ఇస్తూ తన మాటనైనా తోసిపుచ్చి భక్తుడి మాటను లోకంలో నిలపటం కోసం ఎంతో కృషి చేస్తాడని మనకు అర్థమవుతుంది. భీష్ముడు అష్టవసువులో చివరివాడు కదా, అందుకే అష్టమి నాడు తన ఆత్మను అష్టవసువుల్లో చేర్చాడు. కానీ భీష్మ ఏకాదశి తర్వాత 4 రోజుల తర్వాత వచ్చిన ఆ రోజుని భీష్మ ఏకాదశి అని ఎందుకు అనుకున్నారంటే, ఆయన పరమ భాగవతోత్తముడు, నారాయణ భక్తుడు, కృష్ణ భక్తుడు, సదా నిజమైన జ్ఞానం కలిగి ఉన్నటువంటి జ్ఞాని గనక అలాంటి మహానుభావుడి పేరుతోటి కృష్ణుడే తనకిష్టమైన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలవటం జరిగింది. మాఘ శుద్ధ అష్టమి నాడు తను చాలించిన ఆ తరువాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా లోకములో ప్రసిద్ధి చెందింది. కారణము, విష్ణువుకి ప్రియమైనది ఏకాదశి, విష్ణువాసరం. విష్ణువుకి ఏకాదశి చాలా ప్రియమైనటువంటి వాసరం, హరివాసరంగా పిలువబడుతుంది. అయితే విష్ణువుకి భీష్ముడు ప్రియమైన భక్తుడు కనుక తన భక్తుని పేరుగా ఆ రోజుకి భీష్మ ఏకాదశి అని ప్రసిద్ధి చెందినది. అలా భీష్ముడి పేరున ఆ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి చెందినది. ఇకపోతే శీలవృద్ధుడు భీష్ముడు అని చెప్పుకున్నాం. ఏ విధంగా? అసలు భీష్ముడికి మొదటిగా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు దేవవ్రతుడు. అయితే భీష్ముడు చిన్నప్పటి నుంచే అనేక సద్గుణాలతో పెరిగి పెద్దవాడైనాడు. యవ్వనం వచ్చింది. యవ్వన సమయంలో ఒకసారి తండ్రిని గమనించాడట. గమనిస్తే తండ్రి ఎందుకో ఏదో సమస్యతో బాధపడుతున్నట్లు గ్రహించాడు. అందుకే కుమారుడంటే జీవతోత్పాఖ్యకరణాత్ ప్రత్యబ్ధం భూరి భోజనాత్ గయాయ పిండదానేచ త్రిభిః పుత్రస్య పుత్రత అన్నాడు. పుత్రుడు అంటే తండ్రి జీవించి ఉన్నప్పుడు తండ్రి మనసులో ఏ కోరికైతే ఉందో దాన్ని నెరవేర్చేవాడు పుత్రుడు అన్నాడు. నిజంగా భీష్ముడు నిజమైన పుత్రుడండి. తండ్రి నోరు విప్పి చెప్పలా, నా మనసులో ఈ బాధ ఉంది, ఈ కోరిక ఉంది అని చెప్పలా. కానీ తండ్రి ఎందుకో బాధపడుతున్నాడని తెలుసుకొని మంత్రులని అడిగి మంత్రుల ద్వారా తండ్రి కోరికను తెలుసుకొని ఆ కోరిక నెరవేర్చటం కోసం అతను తండ్రి అభిమానించినటువంటి సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి సత్యవతి తండ్రిని ప్రార్థిస్తాడు. నాయనా, మీ కుమార్తె అయినటువంటి సత్యవతిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చెయ్యి అని. ఎక్కడైనా ఉందండి ఈ విషయం? చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కొడుకు వెళ్ళి తండ్రి వివాహం కోసం, అందులో యవ్వనంలో ఉన్న కొడుకు తనకి వివాహం చేసుకునే సమయం ఆసన్నమైంది కదా. మంత్రుల ద్వారా తన తండ్రి హృదయంలో ఉన్నటువంటి కోరికను తెలుసుకుని ఆ తండ్రికి ఆనందం కలగటం కోసం తండ్రి కోరిక నెరవేర్చాలనుకున్నాడు. అందుకోసం సత్యవతి తండ్రి అయినటువంటి దాశరాజు దగ్గరికి వెళ్ళి
తన్ని కోరుతాడనమాట. దాశరాజా, నా తండ్రి కోరిక నెరవేర్చాలనుకుంటున్నా. నీ కుమార్తె అయినటువంటి సత్యవతిని నా తండ్రికి ఇచ్చి వివాహం చెయ్యవలసింది అని ప్రార్థిస్తే అప్పుడు దాశరాజు ఒక మాట చెప్తాడు. నాయనా, బాగానే ఉంది, నా కుమార్తెని ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ నీవు మొదటి పుత్రుడివి, రాజ్యము పెద్ద కొడుకే ఇస్తాను. రేపు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తే నా కుమార్తెకు కలిగినటువంటి పుత్రులు నీ తర్వాత చిన్నవాళ్ళు అవుతారు. కనుక చిన్నవాళ్లకు రాజ్యార్హత ఉండదు. సద్గుణ రాశివి, వీర్య శక్తులు కలిగినటువంటి వాడివి నీవు, కనుక నీకే ఆ రాజ్యం ఇస్తారు. నా కుమార్తె అయినటువంటి సత్యవతిని నీ తండ్రికి ఇవ్వాలి అంటే నా కుమార్తె అయిన సత్యవతికి కలిగినటువంటి పుత్రునికి రాజ్యాధికారం కనుక ఇచ్చేటట్లయితే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి దాశరాజు చెప్తాడు. అప్పుడు భీష్ముడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. అలాగే నీ కుమార్తెనివ్వు, నేను మాత్రం రాజ్యాధికారము తీసుకోను. నీ కుమార్తెకు కలిగిన పుత్రులకే రాజ్యాధికారం ఇస్తాను అంటే అప్పుడు దాశరాజు అంటాడు, నువ్వు ఒప్పుకోవు సరే, రేపు భవిష్యత్తులో నీకు వివాహం అయితే నీకు కుమారులు కలుగుతారు. అప్పుడు దాశరాజుతో దేవవ్రతుడు ఒక మాట అన్నాడు, నేను రాజ్యాధికారం స్వీకరించను, రాజును కాను. నీ కుమార్తెకు కలిగినటువంటి పుత్రునికే రాజ్యాధికారం ఇచ్చి రాజును చేస్తాను అన్నాడు. ఆ మాటకు దాశరాజు ఇంకొక మాట అంటాడు, బానే ఉందయ్యా, నీవు అంగీకరించావు రాజ్యం వద్దని, రాజ్య పదవి వద్దని, కానీ భవిష్యత్తులో నీకు కుమారులు పుడతారు కదా, వారు అంగీకరిస్తారా? రాజ్య పదవిని కోరుకోవచ్చు కదా, ఎలా అని అంటే అప్పుడు భీష్ముడు దాశరాజు ముందు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమనంటే, నేను నా జీవితాంతరము కూడా వివాహము చేసుకోను. అంతేకాదు, అప్పుడు దేవవ్రతుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, నేను జీవితాంతము వివాహము చేసుకోను. ప్రతి స్త్రీని కూడా కన్న తల్లిగానే భావిస్తాను. అంటే ఏ స్త్రీ ఎందుకు కూడా సంతానాన్ని నేను పొందను అని అర్థం అన్నమాట. అలా కఠినమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేశాడు. కఠినమైన ప్రతిజ్ఞను భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఆ రోజు నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. దేవవ్రతునికి తన జీవిత కాలంలో ఎన్నో సందర్భాలలో తన ప్రతిజ్ఞను వదులుకోవాల్సిన అవకాశాలు ఎన్నో వచ్చినాయి. కానీ ఎప్పుడూ కూడా తను చేసిన ప్రతిజ్ఞను పరిపాలించాడే కానీ వదులుకోలేదు. అందుకే భీష్మ ప్రతిజ్ఞ, కఠినమైన ప్రతిజ్ఞ అన్నాడు. తన గొప్ప గుణం ఇక్కడ ఒకటి తెలుస్తుంది. ఇంకొకసారి ధర్మరాజాదులు కురుక్షేత్ర యుద్ధ సమయంలో శర పరంపరలుగా అద్భుతంగా చేసేటువంటి ఆ భీష్మ యుద్ధాన్ని చూసి ధర్మరాజాదులు భీష్ముడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. రాత్రి కౌరవులకి పాండవులకి యుద్ధం ప్రారంభమైంది, 10 రోజులు గడిచిపోయింది. అయినా కానీ రోజు రోజుకి భీష్ముడి శక్తి పెరిగి అతన్ను యుద్ధం చేసే ధాటికి పాండవులు నిలవలేకపోతున్నారు. అంత గొప్పగా అతను యుద్ధాన్ని చేస్తున్నాడు. ఇక పాండవులు ఆలోచించి ఎలాగైనా భీష్ముడు మరణిస్తే కానీ మనం గెలవలేము, భీష్ముడు ధాటిని మనం భరించలేకపోతున్నామని ఆలోచించి 9వ రోజు రాత్రి పాండవులు అందరూ కలిసి భీష్ముడు ఉన్నటువంటి శిబిరం దగ్గరికి వెళ్తారు. భీష్ముడిని చూసి నమస్కరిస్తారు. అప్పుడు భీష్ముడు పాండవులను చూసి మీరు వచ్చిన కారణం ఏంటని అడిగితే ధర్మరాజు చెప్తాడట, తాతగారు మీ శక్తియుక్తులు చూస్తుంటే మాకు విజయం కలిగేటట్టు అనిపించటం లేదు, కాబట్టి మీ మరణం ఎలా సంభవిస్తుంది దానికి ఉపాయం చెప్పమని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు చెప్తాడు, ఎవరైనా తన మరణాన్ని ఎలా జరుగుతుందో చెప్తారండి, మరణ రహస్యాన్ని
ఒక్క భీష్మ పితామహులే చెప్పటం జరిగింది. ఎంత గొప్ప విషయం అండి, ఎంత ఎవ్వరు ఊహించినటువంటి ఒక గొప్ప విషయం. కాబట్టి ఆయన గుణాన్ని దీన్ని బట్టి లెక్కించవచ్చు, ఎంత గొప్ప శీలమో లెక్కించవచ్చు. ధర్మానికి విజయం చేకూర్చటం కోసం తన మరణ రహస్యాన్ని చెప్పాడు పాండవులకు. ఆ తరువాత చిట్ట చివరగా భీష్మ పితామహులు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కృష్ణుడితో అంటాడు, విజయం చేకూరిందే కానీ నాకు మనశ్శాంతి లేదు. ఎందుకంటే ఈ యుద్ధంలో అందరూ నా బంధువులు, స్నేహితులు, గురువులు అందరూ మరణించారు. వారి యొక్క రక్తంతో తడిసినటువంటి ఆహారాన్ని తిన్నట్లుగా ఉంది. అందరూ దూరమైన తర్వాత ఏమి ఏలుకోవాలి రాజ్యాన్ని అని బాధపడుతుంటే కృష్ణుడు ధర్మరాజు అదులను అందరినీ తీసుకొని, పాండవులందరినీ తీసుకొని యుద్ధరంగంలో అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. భీష్ముడిని అడగమంటాడు. అప్పుడు భీష్ముడు వెళ్తే ధర్మరాజు అడుగుతాడు భీష్ముడిని ఎన్నో సంశయాల్ని. అప్పుడు భీష్ముడు ఎలాంటి కపటము లేకుండా రాజనీతులు, ఎన్నో రాజ్యాన్ని పరిపాలించవలసిన విధి విధానాలను, రాజ్య రహస్యాలను, రాజనీతుల్ని చెప్పటం జరుగుతుంది. దాంతోపాటు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా చెప్తాడు. ఎందుకంటే ఎంతోమంది ఋషులు తపస్సు చేసి తపో ఫలితంగా విష్ణువు యొక్క నామాల్ని ఉచ్చరించారు. ఆ నామాలన్నింటినీ కూడా ఒక మాలగా ఏర్పరిచి, విష్ణు సహస్రనామం మాలా మంత్రం అంటారు, ఏర్పరిచి వారికి ఆ రోజు అంపశయ్య మీద చెప్పాడు. అంటే కృష్ణుడు చెప్పవచ్చు, మరి ఎందుకు భీష్ముడి చేత చెప్పించాడంటే కృష్ణుడు చెప్తే తన వైభవాన్ని తాను చెప్పుకున్నట్లు అవుతుంది కనుక తన భక్తుడైన భీష్మ పితామహుడికి శక్తినిచ్చి అతని ద్వారా చెప్పించాడు. అది లోక ప్రసిద్ధి చెందినది. భారతములో చాలా ప్రసిద్ధి చెందినది విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆ స్తోత్రాన్ని ఎవరైతే ఈ భీష్మ ఏకాదశి రోజు గనక సామూహికంగా కానీ ఒంటరిగా కానీ పారాయణ చెయ్యాలి. ఆ పారాయణ చాలా శక్తిని ఇస్తుంది, ఎన్నో ప్రయోజనాల్ని కల్పిస్తుంది. మన పెద్దలైనటువంటి వారు చాలామంది ఒక విషయాన్ని చెప్తారు. ఆ రోజు అంపశయ్య మీద భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామాన్ని ఏ కోరికతోటైనా సరే 40 రోజులు దీక్షగా గనక చేస్తే నెరవేరని కోరికంటూ లేదు అని. కాబట్టి అలాంటి పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రము భీష్ముడు ముఖతః వచ్చింది. ఒక భక్తుని యొక్క ముఖతః వచ్చినటువంటి భగవంతుని యొక్క నామాలని కూర్చున్నటువంటి ఆ మాలా మంత్రాన్ని ఎవరైతే నిత్యము పారాయణ చేస్తారో వారికి జీవితములో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో వారి జీవితం సాగుతుందని భీష్మ ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణను చేసి ఆ భీష్ముడి యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిందిగా తెలియజేస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.